అది 1973వ సంవత్సరం. విద్యార్థి దశలో నేను ఉండినాను. ఆ సమయంలో అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు లోనయ్యాను. డిసెంట్రీ అంటారు కదా, రక్త విరేచనాలు చోటు చేసుకున్నాయి. చాలా తీవ్ర స్థాయిలో రక్త విరేచనాలు అవుతున్నాయి. అంతేకాదు మ్యూకస్ కూడా రక్త విరేచనాల్లో పడతా ఉంది. రోజుకు 12 మోషన్స్. ప్రేమైన వాళ్ళారా, ఎన్ని మందులు వాడినా ఏమి చేసినా వైద్యులు ఆ రక్త విరేచనాలు ఆగిపోలేదు. మందులు మారుస్తూ వెళ్ళారు, ఇంకా పెద్ద డాక్టర్లు చూశారు, ఏమి చూసినా రక్త విరేచనాలు తగ్గలేదు. కానీ మనిషిని పూర్తిగా చిక్కిపోయాను, సన్నబడ్డాను, ఎముకలు చర్మం మాత్రమే మిగిలిపోయింది. ఇక బాగుపడతాను అనేటువంటి నమ్మకం తగ్గిపోవడం ప్రారంభించింది. ఎందుకంటే మందులు మారుస్తున్న, ఇంకా పవర్ఫుల్ డ్రగ్స్, శక్తివంతమైనటువంటి మందులు ఇచ్చినా కూడా ఆ విరేచన లాగిపోలేదండి. ఆ సమయంలో నాకు అనిపించింది, ఇక నేను బాగుపడనేమో, ఇక నా జీవితం ఇంతేనా అనేటువంటి ఒక ఆలోచన కలిగింది. అప్పుడు ఒక ప్రార్థన చేశాను, ప్రభువా నీవు నన్ను స్వస్థపరుస్తే నీ సేవ చేస్తాను, ఒకవేళ స్వస్థపరచకపోతే నా పాపములు క్షమించి నీ రాజ్యంలో చేర్చుకో ప్రభువా అని ప్రార్థన చేశాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజే యేసు ప్రభు నన్ను స్వస్థపరిచాడు. ఆ స్వస్థత నా జీవితంలో ఒక అద్భుతమైన మలుపు తిప్పింది, భవిష్యత్తులో సేవకుణ్ణి చేసింది. ఆనాడు నన్ను స్వస్థపరిచిన ప్రభు స్తుతింపబడుగాక. ఆమేన్.